జిల్లా ఔషధ నియంత్రణ శాఖలో జరిగినటువంటి అవినీతి కంపు అధోగతి పరిస్థితిలో ఉన్నది. ఈ అవినీతి కంపు ఆద్యులైనటువంటి ఓ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ ని ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు ఎక్కువ వచ్చాయని చెప్పి అటాచ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇది ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారి ఏదైతే ఉన్నదో విశాఖ సెంట్రల్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ అధికారి యంత్రాంగం ఏదైతే ఉన్నదో ఔషధ నియంత్రణ శాఖ విమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి అధికారి యంత్రాంగం ఆఫీస్ చూస్తే మనం ఎక్కడైనా చూడొచ్చు. ఒక పక్క చూడొచ్చు ప్రైవేస్ కి భంగం కలిగించే సీసీ కెమెరాలు, అత్యధిక టెక్నాలజీతో ఉపయోగించే సీసీ కెమెరాలు ఉపయోగించటము. ఈ ఉపయోగించడం వల్ల ఇక్కడ అధికారులకు కూడా పర్యవేక్షణ పూర్తిగా తగ్గుతుందని చెప్పవచ్చు. పర్యవేక్షణ కరెక్ట్ గా లేదని కూడా తెలుస్తున్నది. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఓ పక్క మనం చూడొచ్చు ఏదైతే ఉన్నదో సీసీ కెమెరాలు ఉపయోగించిన పెద్ద టెక్నాలజీ తోటి పెట్టినటువంటి సీసీ కెమెరాలు 360 డిగ్రీస్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మొత్తం బిల్డింగ్ చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టున్నారు. దీన్ని పెట్టడానికి కారణం ఏమైంది, ఏం జరిగింది? ఒక పక్క చూడ ఇనాగ్రేషన్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఇనాగ్రేషన్ చేసినటువంటి బిల్డింగ్, ఈ ఇనాగ్రేషన్ చేసినప్పుడు కూడా పై అధికారులు ఉన్నటువంటి ఎవరైతే డీడీ ఉంటారో, డీడీ పైన జేడీ ఉంటారు. డీడీ జేడీ పేర్లు లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వేసుకోవడంతో పాటు ఇక్కడ పై అధికారులు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదని కూడా గుసగుసలు వినపడుతున్నాయి. దీనికి నిదర్శనమే ఇది ఏదైతే ఈ మధ్య కాలంలో 4 రోజుల క్రితం ఇనాగ్రేషన్ చేసినటువంటి కొత్త ఆఫీసులను పేరు చూడొచ్చు. ఎక్కడా కూడా పై అధికారులు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ పైన డీడీ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్ పైన జాయింట్ డైరెక్టర్ ఉంటారు. వాళ్ళిద్దరి పేర్లు లేవు, వాళ్ళ పేర్లు కూడా లేకున్నటువంటి భగ్నం కలిగిస్తూ చాలా దారుణంగా ఉపయోగించారని తెలుస్తున్నది. కక్ష కట్టారని తెలుస్తున్నది. మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని గొసగొసలు కూడా వినబడ్డాయి. ఇవన్నీ ఒక విధ అయితే ఆ కింద డిఐల పేర్లు కూడా లేని దుస్థితి ఈ విశాఖ జిల్లాలో జరిగింది. ఎక్కడ కనీవిని ఎరగని రీతిలోని ఔషధ నియంత్రణ శాఖలో జరిగిన అవినీతి కంపు ఆరోపణలతో జరిగిన విషయం మనం ఒక పక్క చూడొచ్చు. ఆ తిన్నంగా చూస్తే ఒక 3 వారాల క్రితము ఔషధ నియంత్రణ శాఖలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళిపోయినా కూడా అటాచ్ చేసినా సరే కూడా ఇక్కడ తాళాలు ఇవ్వట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి అధికార యంత్రాంగానికి పై అధికారులకి తాళాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి అప్పచెప్పట్లేదు అని కూడా తెలుస్తూ ఉన్నది. ఇది ఏం జరిగినా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తం ఇక్కడ ఈ అధికార యంత్రాంగము, ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులు కానీ, కింద స్థాయి అధికారులు కానీ సక్రమంగా పని చేయట్లేదు. వాళ్ళు పని కూడా సరిగా చేయలేని దుస్థితిలో ఉన్నది. దీనికి కారణం ప్రీవియస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ పెట్టినటువంటి సీసీ కెమెరాలు అత్యధిక టెక్నాలజీతో పెట్టారు. ఆ టెక్నాలజీతో పెట్టడం వల్ల ఇక్కడ మహిళా ఉద్యోగులు కానీ, ఇక్కడ ఉన్నతాధికారులు ఉద్యోగులు కానీ, ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు కానీ ఎవరైనా సరే వాళ్ళు సక్రమంగా పని చేయలేకపోతున్నారని కూడా గుసగుసలు వినబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ ఏదైతే అత్యధిక టెక్నాలజీతో పెట్టినటువంటి సీసీ కెమెరాలు వాళ్ళు ఇక్కడ నుంచి పై అధికారి ఎవరైతే ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ నుంచి అటాచ్ చేసుకుని వెళ్ళిపోయినా సరే ఆ అధికారి చేతిలో గుప్పట్లో మొత్తం అంతా ఇక్కడ ఏం జరుగుతుందో జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన వింటున్నారని చేస్తున్నారని ఆయన మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోని మొత్తం కూడా ఇవన్నీ కూడా ఆయన మొబైల్లో చూస్తున్నారని కూడా తెలుస్తున్నది. దీనికి నిదర్శనమే 3 వారాలు గడిచినా సరే 3 వారాల నుంచి ఇప్పుడు వరకు కూడా తాళాలు ఇవ్వలేని దుస్థితి ఉన్నది. పై అధికారులు ఉన్నారా లేరా, పై అధికారుల పర్యవేక్షణ ఉన్నదా లేదా, ఈ ఆగడాలు ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఒక అవినీతి అధికారి 2012-14లోని గుడివాడ నియోజకవర్గంలో మండల పరిధిలోని ఒక గుప్తా మెడికల్ దగ్గర అవినీతికి పాల్పడుతూ ఏసీబీ వాళ్ళ చిక్కున్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన కేసు కూడా హీరింగ్ వచ్చింది. ఇప్పుడు విజయవాడలో అది హీరింగ్ కూడా అవుతుందని కూడా తెలుస్తున్నది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మళ్ళీ మనం విజయవాడకి వెళ్తే విజయవాడలో ఔషధ నియంత్రణ శాఖ హెడ్ ఆఫీసులో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న హెడ్ ఆఫీసులో మనం చూడొచ్చు. ఆ కాలేజ్ దగ్గర ఉన్న ఒక అటాచ్డ్ అయినటువంటి అధికారి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వెళ్ళిపోయిన అధికారి అక్కడ కూడా బోర్డు పెట్టుకున్నారు. ఆ బోర్డు వివరాలు కూడా మనం చూడొచ్చు. ఆ బోర్డు వివరాల్లో కూడా మనం ఒకసారి ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం అది ఏదైతే ఉన్నది విశ్వాస్ టీవీ స్పష్టంగా స్క్రీన్ మీద చూపెడుతున్నది. అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూడొచ్చు. మరో విధంగా ఇక్కడ ఒక బోర్డు ఉన్నది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి
గవర్నమెంట్ ఇన్ని 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 ఇస్తుందా? అంత అవినీతి ఆరోపణలు ఉండి అటాచ్ చేసిన అధికారికి ఇన్ని ఇక్కడ ఆఫీసు అక్కడ ఒక ఆఫీసు ఏ విధంగా సాధ్యమైంది? ఉన్నతాధికారులు ఎక్కడ ఉన్నారు? ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నది? పై అధికారులు ఎక్కడికి వెళ్ళిపోయారు? జేడీ ఎక్కడికి వెళ్లారు? ఆ పై అధికారులు ఎక్కడికి వెళ్లారు? హెల్త్ సెక్రటరీ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అధికారి పైన ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారని కూడా గుసగుసలు వినబడుతున్నాయి. చర్చ జరుగుతున్నది బయట కూడా. ఇప్పటికే విశాఖ జిల్లాలోని మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ వస్తారని, మళ్ళీ వచ్చి ఇక్కడ పనిచేస్తారని ఒక ఆయన బిల్డప్లు కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక అటాచ్ అయినటువంటి అవినీతి అధికారి, ఏసీబీ వాళ్ళలో చిక్కున్న అవినీతి అధికారి, ఇప్పటికే హీరింగ్ లో ఉన్నటువంటి అవినీతి అధికారి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీలు, మెడికల్ షాప్ యజమానులు వంచిస్తూ ఇబ్బందులు గురి చేసినటువంటి అధికారి చేతులు గుప్పట్లో ఇంకా విశాఖ ఔషధ నియంత్రణ శాఖ వాళ్ళ చేతిలో ఉన్నదా అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. దీనికి ఆజ్యం పోసింది పై అధికారులా? ఎవరు ఆజ్యం పోస్తున్నారు? ఎవరు దీని వెనక ఉన్నారు? ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఎవరు చోద్యం చూస్తున్నారు? దేనికి సంకేతం ఇస్తున్నారు? ఇంకా ఎంతమందిని ఇబ్బందులు చేస్తారు? ఇప్పటికే 100 ఫైళ్లు రెన్యువల్ ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తూ ఆన్లైన్ విధానం చేసిన తర్వాత కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ తిప్పించుకోవటము, ఇక్కడ తీసుకురావటము, ఎట్లాగా అధికారి చేసిన ఆగడాలు కూడా మనం మర్చిపోలే. ముందే మళ్ళీ అటాచ్ చేసి 3 వారాలు గడిచినా సరే ఇప్పుడు కూడా బోర్డు తీయలేదంటే దీని సంకేతం ఏమిటి? ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? పై అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ సీసీ కెమెరా పర్యవేక్షణ చూస్తుంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఆయన ఒక సులకానందం పొందుతున్నారని కూడా తెలుస్తుంది. 360 డిగ్రీస్ ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. 360 డిగ్రీస్ కూడా ఇక్కడ మొత్తం ఏదైతే ఉన్నదో మొత్తం కెమెరాలు ఇక్కడే 10 అడుగుల దూరంలోనే 3-4 కెమెరాలు పెట్టారంటే ఒక అవినీతి అధికారి ఇంత దారుణంగా, ఒక ఏసీబీ వాళ్ళలో చిక్కుకున్న అధికారి ఇంత దారుణంగా పెట్టుకుంటారా? అంటే మళ్ళీ ఇంకొకసారి మనం అవినీతి చేసినా, అక్రమాలు చేసినా ఏ అధికారులు రాకుండా వస్తే ముందు జాగ్రత్తగా చేసుకోవడం కోసం ఎట్లాంటి అన్ని జాగ్రత్త పడ్డారా అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. ఇది ఔషధ నియంత్రణ శాఖలో అవినీతి కంపుకి ఆజ్యం పోస్తూ ప్రభుత్వానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ నిబంధనలు తూట్లు పొడిచినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆగడాలు ఇంకా పెచ్చుమిరుపులో ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 3 వారాలు గడిచినా సరే, అటాచ్ అయినా సరే ఇప్పటికి కూడా ఆయన వెళ్ళకపోవటము దేనికి నిదర్శనము? దేనికోసం ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు ఎందుకు తీయట్లేదు? ఆయన ఎందుకు ఇప్పటికీ తాళాలు ఇవ్వట్లేదు? దీని వెనక కారణాలు ఏంటి అనేది మొత్తం అంతా కూడా దీని మీద ఆరా తీయవలసిందే. ప్రజలు కూడా అనుకుంటున్నారు. మెడికల్ షాప్ యజమానులు గాని, మరోపక్క యజమానులతో పాటు ఫార్మసిస్టులు కూడా గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ ఆ అధికారి వస్తే మా పరిస్థితి ఏంటి? మా విశాఖ జిల్లాలోని మళ్ళీ అలాంటి అవినీతి అధికారి వస్తే మా దుస్థితి ఏంటని చెప్పేసి అని గగ్గోలు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం జరిగినా సరే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఔషధ నియంత్రణ శాఖలో జరిగినటువంటి అవినీతికి, అక్రమాలకి, ఆరోపణలతోటి వెళ్ళిపోయినటువంటి అసిస్టెంట్ డైరెక్టరు ఆ విజయ్ కుమార్ అక్కడొక బోర్డు ఎక్కడొక బోర్డు పెట్టుకుని ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. అట్లాగే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాపుల యజమానులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఉన్నది, విశాఖ అసోసియేషన్ ఒకటి ఉన్నది, గాజువాక అసోసియేషన్ ఒకటి ఉన్నది, మధురవాడ అసోసియేషన్ ఒకటి ఉన్నది, అనకాపల్లి అసోసియేషన్ ఒకటి ఉన్నది, పాడేరు అసోసియేషన్ ఒకటి ఉన్నది. ఈ అసోసియేషన్ ఏవైతే ఉన్నాయో అసోసియేషన్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ యొక్క ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలకు కూడా మెసేజ్లు పంపిస్తూ నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి చెప్తున్నట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. గుసగుసలు వినబడుతున్నాయి. చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఇక్కడ అధికారులు కూడా ఆరా తీసినప్పుడు కూడా అధికారులు గుసగుసలు వినబడుతున్నాయి. ఏమిటి సార్ మేము పని చేయలేకపోతున్నాము, ఇక్కడ మా ప్రైవసీ కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది, మా మాటలు కానీ ఏం చేస్తున్నా ఎవరు వచ్చినా సరే ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. ఏంటి దుస్థితి? ప్రభుత్వ చరిత్రలోని ఎప్పుడు లేని విధంగా కనివిని ఎరగని రీతిలోని ఎక్కడా కూడా భంగం కలిగించే సీసీ కెమెరాలు ఎక్కడా లేవు, ఏ ప్రభుత్వ అధీనంలో లేవు. కానీ ఒక్క ఔషధ నియంత్రణ శాఖలోని ఒక అవినీతి అక్రమాలకి ఆద్యుడై ఏసీబీ వాళ్ళలో చిక్కున్న ఒక అధికారి ఆ పర్యవేక్షణలోని విశాఖ జిల్లాలో పెట్టుకున్న ఏదైతే సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా లేవు. ఎందుకు ఇక్కడ పెట్టారని కూడా ఒక అధికారులు కూడా చర్చ జరుగుతుంది. అధికారులు కూడా అనుకున్నట్టు కూడా తెలుస్తున్నది. వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఏదేం జరిగినా
దీనికి ప్రభుత్వం పూర్తిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా పక్క మెడికల్ షాప్ యజమానులు కానీ గుసగుసలు వినబడుతూ ఉన్నాయి, చెప్పుకుంటున్నారు, చర్చ జరుగుతున్నది. ఏం జరిగినా సరే ఇట్లాంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి, వెంటనే తాళాలు తీసుకోవాలి, ఇక్కడ జేడీ పట్టించుకోవాలి, డీడీ పట్టించుకోవాలి. డీడీ పర్యవేక్షణలో జేడీ పర్యవేక్షణలో ఉండవలసినటువంటి కెమెరాలు కూడా ఏడీ పర్యవేక్షణలో ఉండటం కూడా ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనుకున్న పరిస్థితి కూడా ఉన్నది. ఏదేం జరిగినా ఇట్లాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శివతో శ్రీనివాస్, విశాఖపట్నం. థ్యాంక్ యూ.